చెప్పండి. పార్టీ అన్నారు, ఇది ఏంటి? ఇదేం పార్టీ? లేదు, నాకు కూడా పార్టీ అని చెప్పింది. మధ్యలో జడ్జ్ చేస్తే ఒక చోట ఆపింది, ఇవన్నీ తీసుకుంది, మిమ్మల్ని పిలిచింది, నన్ను కూర్చోబెట్టింది, మిమ్మల్ని కూర్చోబెట్టింది. నేను ఈ చాలా ప్రాపర్ పచ్చడి పార్టీని అరేంజ్ చేశాను అనమాట. ఇక్కడ అన్ని రకాల పచ్చడి మీరు చూసిన తర్వాత దగ్గరుండి టేస్ట్ కూడా చేసి ఏది నచ్చుతుందో అదే తీసుకెళ్ళొచ్చు అనమాట. కాదు, ఇన్ని వెరైటీ పార్టీలో పెట్టాను, మీకు చూస్తే ఏం అనిపించట్లేదా? చూస్తే అనిపిస్తుంది, తింటే అనిపిస్తుంది, తింటే అనిపిస్తుంది. అందరూ అన్ని రకాల పచ్చడి అయితే వేసుకున్నాం అనమాట. సో నాకు కావాల్సిన ఫేవరెట్ కూడా నేను వేసుకున్నాను. మీకు యశ్వంత్ గురించి తెలియని కొన్ని సత్యాలు అండ్ నాకు కూడా తెలియని కొన్ని సత్యాలని నేను ఈ రోజు మా ఈశ్వర్ భయ్యతో అడగాలని అనుకుంటున్నాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ రోజు ఏంటంటే నేను ఒక స్పెషల్ వీడియోని చేయబోతున్నాను అనమాట. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ లైఫ్? నేను ఇక్కడ ఎందుకున్నా? అసలు ఈ ఎర్త్ ఎందుకు ఫామ్ అయింది? మార్స్లో కూడా మనుషులు ఉంటారా? సో స్పెషల్ అని చెప్పాను కాబట్టి అఫ్ కోర్స్ ఇట్స్ స్పెషల్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అందరూ ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ అనేది దాన్ని నమ్ముకొని ఇక్కడ 5 జీవాలు ఉన్నాయిరా పెట్టుకొని నన్ను చూస్తున్నారు. ఎందుకంటే మీకే కాదు, ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళు కూడా ఈ రోజు నేనేం చేయబోతున్నాను అనేది అస్సలు తెలియదు అన్నమాట. సో తెలియకుండా చేస్తానే కదా ఎప్పుడైనా సరే అద్భుతంగా వస్తుంది, కాబట్టి అలా ఎవరికి తెలియకుండా ప్లాన్ చేశాను. ఏంటి బ్రో? ఎస్, ఇక్కడ చూసుకుని ముందుగా ఈశ్వర్ రోజు మనతో ఉన్నది ఒక సెన్సేషనల్ డైరెక్టర్ నా బ్రో, అలాగే యశ్వంత్ ఫ్రెండ్. యశ్వంత్ కింద ఎక్కువ నాకే ఫ్రెండ్ అనమాట, బికాస్ యశ్వంత్ కింద ఎక్కువ కనెక్షన్ మా ఇద్దరికి. కాదురా, దేనికి పిలిచారు? ఏంటి వ్యాపారం? ఇటు కూర్చోబెట్టారు? లేదు, నాకు కూడా పార్టీ అని చెప్పింది. మధ్యలో జడ్జ్ చేస్తే ఒక చోట ఆపింది, ఇవన్నీ తీసుకుంది, మిమ్మల్ని పిలిచింది, నన్ను కూర్చోబెట్టింది, మిమ్మల్ని కూర్చోబెట్టింది. కాదమ్మా, చెప్పండి బ్రో. పార్టీ అన్నారు, ఇది ఏంటి? ఇదేం పార్టీ? సరే, ఇప్పుడు మీకు కావాల్సింది పార్టీ కదా. సో పార్టీ అంటే మీకు ఏం కావాలి పార్టీలో? నాన్ వెజ్. నాన్ వెజ్ కదా. ఇప్పుడు నాన్ వెజ్ లో ఏం కావాలి? చికెన్ కావాలా, మటన్ కావాలా, ఫిష్ కావాలా, ప్రాన్స్ కావాలా? అన్ని కావాలి. అన్ని కావాలి కదా. ఎస్, అఫ్ కోర్స్ అన్ని ఉంది. సో ఇప్పుడు ఈ రోజు ఎక్స్పెషల్లీ నేను ఈ చాలా ప్రాపర్ పచ్చడి పార్టీని అరేంజ్ చేశాను అనమాట. ఏం పచ్చళ్ళు? ఏం పచ్చడ్లా? ఎస్, అదే అండి, జంపాని పిక్కల్స్. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? అండ్ యాక్చువల్లీ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఇంటికి వెళ్తున్నాను, బట్ ఈ మధ్య మీ జంపాని పిక్కల్స్ గురించి ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ చాలా విన్నాను. అండ్ యశ్వంత్ కి పచ్చడీస్ ఇస్ మోస్ట్ ఫేవరెట్, బికాస్ కడప కొంచెం స్పైసీ అనేది తింటారు కదా. సో చలో దగ్గర నుండి కొంచెం పచ్చడీస్ అయినా తీసుకెళ్దామని వచ్చాను. అండ్ మీరే చూపించాలి నాకు ఇక్కడ ఏం ఫేమస్ అండ్ ఏది అనేసి. ఎస్, ఇది యాక్చువల్లీ ఎక్కడ? ఇది సనత్ నగర్ కదా. సనత్ నగర్ ఇది మెయిన్ బ్రాంచ్. ఇది నాగోలు, అప్సిగూడ, ఓకే, సికింద్రాబాద్ ఉంది, లకడీ కప్పులు ఉంది. రీసెంట్ గా కొండాపూర్, అదే లింగంపల్లి అక్కడ ఓపెన్ చేస్తున్నాము. సో ప్రస్తుతానికి నేనైతే సనత్ నగర్ లో ఉన్నాను. సనత్ నగర్ లో షూట్ కి వచ్చాను కాబట్టి చూసి అలా వచ్చాను అనమాట. సో పదండి, అంటే యశ్వంత్ లాగా ఎవరైతే పచ్చడి ఫ్యాన్స్ ఉన్నారో మీ అందరికి ఎక్స్పెషల్లీ నచ్చుద్ది, బికాస్ నేను దగ్గరుండి టేస్ట్ చేసి తీసుకెళ్తున్నాను కాబట్టి మీకు కూడా చెప్తాను ఏది ఫేమస్ అనేసి. ఎస్, అబ్బా, షాప్ లోపలికి రాగానే గమగమలాడుతుంది అనమాట కదా. ఎస్, పచ్చడి అంటేనే అట్లా. మేబీ పచ్చడి అనే పేరుకి టెంప్ట్ అయ్యలేని మనిషి లేదనుకుంటా. సో ఇక్కడ పచ్చడి మాత్రమే ఫేమస్ కాదు, స్నాక్స్ కూడా ఉంది. అండ్ చాలా 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 రకాల స్నాక్స్ కూడా ఉంది. బట్ యశ్వంత్ కిందకి చెప్పినట్టు స్నాక్స్ కూడా చాలా ఇష్టమే. ఇది నేనేమంటాము, యా ఇవ్వండి. అవునవును, ఇది అమ్మాయిలకి బాగా పనికిరాదు కానీ అబ్బాయిలకి బాగా పనికి వస్తుంది.
ఏ పచ్చడి కావాలి? చికెన్ కీమా, మటన్ కీమా, గోంగూర చికెన్, గోంగూర ప్రాన్స్ ఉంది. ఇది నెత్తేళ్ళు మీన్స్ ఫిష్. ఓకే 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 నాటుకోడి. చాలా రకాలు ఉన్నాయి. అందుకే అందరూ ఈ మధ్య చంపాని పికిల్స్ అని అంటున్నారు. కొత్తిమీర చికెన్, కొత్తిమీర మటన్ ఫ్లేవర్స్ అందరికి ప్లేన్ నచ్చదు కదా, కొంచెం ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది. పుదీనాని డ్రై చేసి చేస్తాం. అవునా? అవునవును, ఫ్లేవర్ బాగా వస్తుంది. సూపర్. చిక్కుడుకాయ ఓకే. చాలా మంది కర్రీ గానీ ఫ్రై గానీ తినరు, కానీ పికిల్ మాత్రం చాలా ఎక్స్ట్రాడనరీ ఉంటుంది. బట్ యాక్చువల్లీ పికిల్ నేను ఫస్ట్ టైం వింటున్నాను. బికాజ్ నేను ఇప్పటి వరకు చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పటి వరకు అసలు వినలేదు, తినలేదు చిక్కుడుకాయ. అవునా? తిన్నావా ఎప్పుడైనా? పచ్చడి ఫేమస్, పచ్చడి ఫ్యాన్ నువ్వు, కానీ నువ్వు తినలేదు చిక్కుడుకాయ. అండ్ ఇది డ్రమ్ స్టిక్ ఇప్పటి వరకు యశ్వంత్ కూడా ట్రై చేయలేదంట. ఈవెన్ నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఐ వాజ్ సో ఎక్సైటెడ్ అబౌట్ దిస్ బికాజ్ చిక్కుడుకాయ ఇస్ మై ఫేవరెట్. వెజ్ లో నేను తింటాను అనమాట కర్రీ. ఓవరాల్ ఎన్ని వెరైటీస్ ఉంది ఇక్కడ పచ్చడి? పిక్కల్స్ ఉంది 60+ ఉందంట. ఓ మై గాడ్, ఇన్ని రకాల చూసాం. అండ్ ఆంటీ గారు కూడా ఇప్పుడే చెప్పారు 60+ అంటున్నారు. సో దాంట్లో ఏది తీసుకుందాం ఏంటి అంటే నేను అనుకుంటున్నాను కొంచెం టేస్ట్ చేసి తీసుకుంటే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకొకటి స్పెషాలిటీ ఏంటంటే జంపాని పికిల్స్ లో మీరు షాప్ కి రావచ్చు. ఇక్కడ అన్ని రకాల పచ్చడి మీరు చూసిన తర్వాత దగ్గరుండి టేస్ట్ కూడా చేసి ఏది నచ్చుతుందో అదే తీసుకెళ్ళొచ్చు అనమాట. ఇట్స్ వెరీ నైస్. అండ్ ఆన్లైన్ లో అఫ్ కోర్స్ ఆర్డర్ పెడుతూ ఉంటారు. అవునా? ఇండియా అయితే కనుక 3 to 5 days లో డెలివరీ వస్తుంది. ఇండియాలో అయితే ఓన్లీ 3 to 4 days. 3 to 4 days లో డెలివరీ వెళ్ళిపోతుంది. ఓకే. అది అబ్రాడ్ అనుకోండి, యూఎస్ అనుకోండి, యూఎస్ కూడా మాక్స్ 3 to 4 days డెలివరీ అయిపోతుంది. ఓకే. మళ్ళీ దానికి షిప్పింగ్ చార్జ్ ఏమన్నా ఎక్స్ట్రా అవుతుంది? ఇది ఇండియా అనుకోండి 1000 రూపీస్ అబౌవ్ షాప్ చేస్తే ఫ్రీ డెలివరీ వస్తుంది. ఓకే. అబ్రాడ్ అంటే కొంచెం షిప్పింగ్ చార్జెస్ వేరే ఉంటుంది. సో ముందుగా ఇంతసేపు మాట్లాడాను కాబట్టి నాకైతే సో టెంప్టింగ్. ముందు టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి నేను ఏదైతే తీసుకెళ్తున్నానో చూపిస్తాను. సో ఇందాకే చెప్పారు కదా ఏంటంటే ఇక్కడికి వచ్చి మనము ఎన్ని రకాల పికిల్స్ కావాలన్నా తీసుకెళ్ళొచ్చు. దట్టు టేస్ట్ చేసి తీసుకొని వెళ్ళొచ్చు అన్నారు కాబట్టి ఈవెన్ నేను కూడా అంతే. సో చాలా వెరైటీ చూసాను కాబట్టి దాంట్లో ఏది తీసుకెళ్ళాలబ్బా అనేసి నాకే చాలా కన్ఫ్యూజన్గా ఉంది. కాబట్టి టేస్ట్ చేసి అఫ్కోర్స్ అన్ని బాగుంటుందేమో, దాంట్లో కొంచెం ది బెస్ట్ అనిపించింది అయితే తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. స్నాక్స్ లో ఏం ఫేమస్ ఇక్కడ? ఆనియన్ మురుకులు. ఆనియన్ మురుకులు అంటే ఓకే, చాలా టేస్ట్ ఉంటాయి. పల్లి పకోడీ ఇందాకే తిన్నాను ఆంటీ. నాకు యాక్చువల్లీ చాలా ఇష్టం అన్నమాట. చాలా టేస్ట్ ఉంటాయి. అసలు ఆనియన్ అని తెలియట్లేదు. చిన్న చకోడీ, ఇది చాలా టేస్ట్. నా ఫేవరెట్ చకోడీ. చకోడీ ఇస్ యశ్వంత్ ఫేవరెట్. చాలా బాగుంది. ఎస్పెషలీ ఈవినింగ్ టైం కాఫీ ఆర్ టీ అబ్బా అసలు సూపర్ కాంబినేషన్. అంటే మనలాగా ఎవరైతే కాఫీ కానీ టీ తోటి దీన్ని ఎంజాయ్ చేస్తారో సో వాళ్ళకైతే అసలు సూపర్గా నచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే టేస్ట్ వాస్ ఆసమ్, చాలా బాగుంది. స్నాక్స్ అయితే అదిరిపోయిందండి అస్సలు, నో డౌట్. ఎస్, ఇందాకే చెప్పినట్టు యశ్వంత్ యాక్చువల్లీ పచ్చడి చాలా ఇష్టం. అండ్ ఇక్కడ చూస్తున్నా కూడా చాలా వెరైటీ యశ్వంత్కి నచ్చింది కాబట్టి నేను టేస్ట్ చేసి తీసుకోవడం కింద ఎక్కువ పచ్చడి క్రేవింగ్ అంటారు యశ్వంత్కి. కాబట్టి యశ్వంత్ నువ్వే టేస్ట్ చేసుకుని నీకు ఏదైతే కావాలో తీసుకోమని చెప్తున్నాను. చలో అంటే చికెన్ ఇది అబ్బా బాగుంది. డైరెక్ట్ చికెన్ ఫ్రై చేస్తారు. చికెన్ కీమా కూడా ఉంటది, చికెన్ గోంగూర ఉంటది, చికెన్ పుదీనా ఉంటది, చికెన్ కొత్తిమీర ఉంటది. ఓకే, చికెన్ ఇంకోటి ఏదైనా ట్రై చేయి. ఇది ఓకే ఫిక్సా? అబ్బా చికెన్ పచ్చడి అయితే అదిరిపోయిందంట. యశ్వంత్ కి చాలా బాగా నచ్చింది కాబట్టి ఎస్ చికెన్ అయితే ఫిక్స్ తీసుకోవాలని అనుకున్నాము. అండ్ ఇంకా నెక్స్ట్
అదిరిపోయిందా? స్పైసీయా? జపానీలో ఫేమస్ ఏంటంటే నాన్ వెజ్ బాగా ఫేమస్. ఇంకా ఆంటీ దాంట్లో ఇంకేం ఫేమస్ మనకు నాన్ వెజ్ దాంట్లో? ఫిష్ ఫిష్ బోన్లెస్ ఉంటుంది. ఓకే. చిన్న పిల్లలు కూడా తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. ఆహా. అంటే నీకు సేమ్ అనిపిస్తుందా టేస్ట్? చికెన్, ప్రాన్స్, ఫిష్ అంతా వేరే లాగా? చికెన్ లాగా ఉంది, ప్రాన్స్ లాగా ఉంది. ఫిష్ కూడా చాలా కస్టమైజ్ ఉంటాయి సార్. ఓకే. అంటే కొంతమంది స్పైసీ తింటారు, కొంతమంది తింటారు. అవును. ఏంటంటే వాళ్ళు స్పైసీ కావాలంటే ఆటోమేటిక్ యాడ్ చేసుకోవచ్చు, చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మీట్ చేసుకుంటే చాలు. అవునా? వాళ్ళ స్పైస్ లెవెల్స్ బట్టి. ఓకే. మోడరేట్ ఉంటుంది స్పైస్. ఎవరు ఎక్కువ తింటారో తెలియదు. ఆన్లైన్ లో ఆర్డర్స్ వస్తాయి. ఒక కస్టమర్ ఎక్కువ తినవచ్చు, తక్కువ తినవచ్చు, గెస్ట్ చేయలేము. సో మేము ఏం చేస్తామంటే మోడరేట్. కస్టమర్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం నెయ్యి కూడా కలుపుకుంటాము కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుంది ఒకవేళ స్పైస్ ఉన్నా కూడా. అండ్ అఫ్ కోర్స్ చిక్కుడుకాయ ఇస్ మై ఫేవరెట్, ఇందాకే చెప్పినాను. డెఫినెట్లీ ఐఎమ్ గోనా బై దట్. అండ్ దాంతో పాటు ఎస్ కొర్మీన్ చేసా. ఏది వెజ్? అదే వెజ్ ఏం చేద్దాం? వెజ్ నేను ట్రై చేస్తా. చిక్కుడుకాయ. అబ్బా ఆంటీ గారు అదిరిపోయింది. యాక్చువల్లీ ఆ చిక్కుడుకాయ అని తెలియట్లేదు. అదిరిపోయింది. అండ్ ఇందాకే చెప్పినట్టు నిజంగానే ఇక్కడ కొంచెం వేడి అన్నం నెయ్యి ఉంటుంటే అబ్బా అదిరిపోయేదబ్బా అని నాకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ తింటే అక్కడ తినలేను కదా, అందుకని. అండ్ దాంతోపాటు చిక్కుడుకాయ కూడా వినలేదు కానీ తింటున్నాను కదా, టేస్ట్ అయితే అబ్బా అదిరిపోయింది. సో డ్రమ్ స్టిక్ కూడా ఒకటి ఇవ్వ చూద్దాం. అంటే నేను ఇది కూడా ఫస్ట్ టైం విన్నానండి. డ్రమ్ స్టిక్ లేదు, చిక్కుడుకాయ ఫస్ట్ టైం విన్నాను, పిక్కులు. డ్రమ్ స్టిక్ కూడా అంతే ఫస్ట్ టైం వింటున్నాను అండి. బ్రింజాలు కూడా పెడతాం. బ్రింజాలు, దొండకాయ, క్యాలీఫ్లవర్, క్యాబేజీ. అబ్బా ఇంకా తెలుస్తుంది ఆ డ్రమ్ స్టిక్ ఫ్లేవర్ తెలుస్తుంది. అది అది ఇంకా ముక్క తిండి ఇంకా కారం కారంగా, పుల్ల పుల్లగా, సాల్టీగా బాగుంటుంది, ఇంకా టేస్ట్ ఉంటుంది. ఉలవచారు ఓకే. వెజ్జేనా ఇది? అబ్బా చాలా బాగుంటాయి వేడి వేడి అన్నంలో. నేను టు బి ఫ్రాంక్ యాక్చువల్లీ విన్నాను దిస్ ఉలవచారు, తినలేదు ఆంటీ. ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను. మా ఆంధ్రాలో ఎక్కువ ఫేమస్. ఇది పండుమిర్చి రెడ్ చిల్లీ. అరే ఇది ఉత్తిగా తినడం కింద రైస్ కి బాగుంటదిరా కదా. ఆహా అదిరింది. పుల్లగా, స్పైసీగా, సాల్ట్ అబ్బా హాసం అండి. నేను ఎప్పుడైతే యశ్వంత్ని లవ్ చేయడానికి స్టార్ట్ చేసాను అప్పటి నుంచి నేను అలవాటు చేసుకున్నాను అనమాట దిస్ పచ్చడీస్ అండ్ ఆల్. బికాస్ అప్పటి వరకు మీ అందరికీ తెలుసు చాలా స్పైసీ తక్కువ తింటాను అండ్ కర్ణాటక ఫుడ్. సో సార్తో ఉండి 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 సార్ లాగా తయారయ్యాను అనమాట. అండ్ ఇక్కడికి వచ్చి ఈ పచ్చడి టేస్ట్ చేసిన తర్వాత అస్సలు వదిలేదలే, తినాలి అని ట్రై చేయాలని అనుకుంటున్నాను అనమాట. సో పులిహోరా యా నా ఫేవరెట్ అంటే యాక్చువల్లీ పులిహోర ఇస్ మై ఫేవరెట్. చింతపండు పులిహోర ఇదా చింతపండు పులిహోర. వేడన్నంలో కలుపుకోవటమే. ఒకసారి చూడు అవసరం ఉంది. జస్ట్ ఇది అంటే ఎట్లా చేసుకోవాలి? ఇది ఆల్రెడీ పేస్ట్ ఉంది రెడీమేడ్. అన్నంలో కలుపుకోవటమే, కాకపోతే పల్లీలు వేయించుకుని మనం పల్లీలు కలుపుకోవాలి. పల్లీలు వేసుకుని పల్లీలతో కలుపుకోవడం. ఇది కావాలి పులిహోర. పులిహోర ఇస్ మై ఫేవరెట్. ఎప్పుడైనా సరే నేను చాలా డీప్ స్లీప్ లో ఉన్నా మీరు వచ్చి లేచి నేను పులిహోర తిన్నామన్నా హ్యాపీగా తింటాను అనమాట. ఆ రేంజ్ లో ఫేవరెట్ పులిహోర. ఎస్ అఫ్ కోర్స్ పచ్చడి అంటే పచ్చడికి కావాల్సింది నెయ్యి. నెయ్యి లేకుండా అసలు ఆ టేస్ట్ ఎగ్జాక్ట్ టేస్ట్ తెలియదు అనమాట. అండ్ ఇక్కడ చాలా ప్యూర్ నెయ్యి కూడా ఉందంట. కొంచెం స్పైసీగా అనిపిస్తుంది, నోరంతా కొంచెం
స్వీట్ తింటే బాగుంటుంది కదా. సో ఇక్కడ ఓన్లీ పచ్చడి స్నాక్సే కాదు, దాంతో పాటు మీరు ఇక్కడ చూసుకోవచ్చు మెనీ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్. సో స్వీట్స్ కూడా ఉంది. ఆంటీ ఇక్కడ ఫేమస్ స్వీట్స్ ఏంటంటే? సో బందర్ హల్వా. బందర్ హల్వా నా ఫేవరెట్ అంటే యాక్చువల్లీ. అండ్ ప్రతిసారి కూడా అంతే, యశ్వంత్ కి హల్వా పెట్టవా అని జాబ్ పెడతారు. చాలా బాగుంటది. నా ఫేవరెట్ అంటే అఫ్ కోర్స్ బాగుంటది. ఫేవరెట్ అన్నా? అబ్బా షుగర్ ఫ్రీ అండి, షుగర్ ఉండేవాళ్ళు కూడా తినవచ్చు. మడతా కాజా షుగర్ ఫ్రీ. ఎస్ మడతా కాజా కూడా ఉందన్నమాట, షుగర్ ఫ్రీ. సో ఎవరికైతే స్వీట్స్ క్రేవింగ్స్ ఉంటారో మీరైతే ఇక్కడ హ్యాపీగా టేస్ట్ చేయొచ్చు అనమాట. ఓ చాలా ఉంది. అవును, ఇక్కడ మడతా కాజా మాత్రమే కాదు, మెనీ వెరైటీస్ అండి. ఎస్ అఫ్ కోర్స్ ఎక్స్పెషల్లీ డయాబెటీస్ వాళ్ళు మీకైతే అసలు మెనీ వెరైటీస్ అండి, హ్యాపీగా తినొచ్చు. సో నో కట్ ఆఫ్ నథింగ్. ఇక్కడికి వచ్చి షుగర్ ఫ్రీ అయితే హ్యాపీగా తినేయచ్చు. సో పచ్చడి స్నాక్స్ లాగే స్వీట్స్ కూడా అంతే, చాలా 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 రకాల స్వీట్స్ అన్ని కూడా ఉంది. సో చాలా రకాల స్వీట్ చేశారు, అన్ని ఫేవరెట్, అన్ని తిన్నాను. కానీ అస్సలైన ఫేవరెట్ నాకు చాలా 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 ఇష్టం అంటే జున్ను ఇస్ మై ఫేవరెట్ అండి. అండ్ యాక్చువల్లీ ఇక్కడ తీసుకెళ్తున్నారు అనమాట. ఏంటి అని అడిగితే జున్ను స్వీట్స్ అని చెప్పారు. థ్యాంక్ యూ. ఎస్ ఫేవరెట్ కదా? అవును ఫేవరెట్. అండ్ దట్టు ఇప్పుడే ఫ్రెష్ గా వచ్చిందంట. అలాగే చాలా మందికి జున్ను ఇస్ ఫేవరెట్ కదా. రండి. ప్రాపర్ ఇంట్లో అమ్మమ్మ వాళ్ళు చేస్తే జున్ను ఎట్లా ఉంటుందో అలా ఉందన్నమాట. చాలా మంది ప్లాస్టిక్ కప్స్ లో పెడతారు కదా, అది స్టీమ్ చేస్తే ప్లాస్టిక్ తో చాలా మెల్ట్ అయిపోతుంది. అవును, ఏమేం చేస్తాం కుండలో పెట్టి స్టీమ్ చేస్తాం, మీకు హాఫ్ ఫ్లేవర్ కూడా పడుతుంది. సో పచ్చడీస్ అది. అండ్ ఇక్కడ వేరే కూడా ఉంది. ఆంటీ ఏంటి ఇవన్నీ? అరసలు. అరసలు తెలుసు ఆంటీ, అరసలు తెలుసు. ఓకే. అసలు చాలా వెరైటీగా ఉంది. ఇవి ఆంటీ? ఇది బూందీ మిఠాయి. ఇది బూందీ మిఠాయి. యాక్చువల్లీ దీని కొబ్బరి పల్లీలు. ఇది వచ్చేసి కాజు పట్టి. ఓకే. ఇది వచ్చి నువ్వులు పట్టి. అబ్బా ఇన్ని వెరైటీస్ అబ్బా. నేను యాక్చువల్లీ నిజం చెప్పాలంటే జస్ట్ నాన్ వెజ్ పిక్కలు తీసుకెళ్దామని వచ్చాను అంతే. బట్ ఇక్కడ చూస్తేనే నాకు తెలిసింది స్నాక్స్ కూడా అంతే, ఇన్ని రకాల స్నాక్స్ ఉన్నాయా అనేసి. అవునా? అందుకే అంత టేస్ట్ ఉంది. అఫ్ కోర్స్ పచ్చడిలు అన్ని ఎవరు చేస్తారు ఇంట్లో, ఎక్స్పెషల్లీ ఇవన్నీ అమ్మ కదా. సో అందుకని ఆంటీ గారు చేస్తున్నారు కాబట్టి టేస్ట్ కూడా అంతే. నేను ఇందాక చెప్పినట్టు పక్క ప్రాపర్ ఇంట్లో మనం తింటే ఎలా ఉంటుందో టేస్ట్ అలా ఉందన్నమాట. అండ్ ఇవి ఆంటీ కారపొళ్ళు రైస్ లో వేసుకోవచ్చు, అట్లానే టిఫిన్స్ లో కూడా వేసుకోవచ్చు. ఇది కాకరకాయ కారం, ఇది రొయ్యి పొట్టు కారం. రొయ్యి పుట్టు కారం, డ్రై ప్రాన్స్ ఉంటది కదా చిన్న చిన్న, అది ఇది. ఓకే. అదేమో కరేపాకు కారం. ఓకే. ఇది ఇడ్లీ కారం. ఇడ్లీ కారం. అది దోశ కూడా వేసుకోవచ్చు, దోశ కారం దోశకి. అవును. ఇది పుదీనా కారం. ఇది కొబ్బరి కారం. ఇవి వచ్చేసి మినప వడియాలు, మినపిండి వడియాలు. ఈ ఆనియన్ వడియాలు అవి తెలుసు కదా. కర్డ్ రైస్ కి అయితే మంచి కాంబినేషన్ అది. సో ఫైనలీ మా పచ్చడి దావత్ కోసం చాలా రకాల పచ్చడి, స్నాక్స్, స్వీట్స్ అన్ని తీసేసుకున్నాం అనమాట. ఈవెన్ వాళ్ళు కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో ఫాస్ట్గా అక్కడికి వెళ్ళి ఒక మంచిగా హరిటాకు మీద ఈ వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి అన్ని తినాలనేసి నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. అండ్ వాళ్ళు కూడా వస్తున్నారు. సో లేట్ చేయకుండా అక్కడికి వెళ్దాం. అండ్ ప్రాపర్గా రైస్తో నెయ్యి కలుపుకొని ఉన్న అన్ని వెరైటీ పచ్చడి అనేది తిని ఎలా ఉంది టేస్ట్ అది కూడా చెప్తాను. అండ్ మీరు కూడా అంతే మిస్ చేయకుండా జంపాని పికిల్స్కి రండి. అండ్
నమ్మండి, ఇది ఎలాంటి పెయిడ్ కొలాబరేషన్ నేను వచ్చాను మీరు తీసుకోవాలనేసి అయితే చెప్పట్లేదు. ఇది అన్ఎక్స్పెక్టెడ్ వీడియో, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను తీసుకున్నాను అండ్ అక్కడికి వెళ్తున్నాము. సో డెఫినెట్లీ ఇక్కడ అయితే టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఈవెన్ వాళ్ళ టేస్ట్ కానీ వాళ్ళ ప్యాకింగ్ కానీ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ వాజ్ ఆసమ్ అండి. నిజంగా చాలా చాలా బాగుంది. యశ్వంత్ నువ్వేం చెప్తావు? పర్ఫెక్ట్ ఉంది, టేస్ట్ కూడా అన్ని సూపర్గా ఉన్నాయి, ప్యాకింగ్ చాలా బాగుంది, సర్వీస్ కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ యూఎస్ఏ వాళ్ళు మీకైతే అసలు అమచేతి వంట అనేది చెప్పొచ్చు, అద్భుతంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఇండియన్ ఫుడ్ అయితే మీరు మిస్ అవుతుంటారు కాబట్టి 100% ట్రై చేయండి జంపాని పికిల్స్. అండ్ వీళ్ళ కంప్లీట్ డీటెయిల్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, మీరు ఈజీగా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే వాళ్ళ ఇన్స్టా పేజ్ కూడా ఉంది జంపాని పికిల్స్ అని, అక్కడ కూడా మీరు వాళ్ళకి డిఎం చేయొచ్చు. అండ్ డిస్క్రిప్షన్లో కంప్లీట్ వీళ్ళ డీటెయిల్ ఆన్లైన్ ఎక్కడికైనా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అన్ని డీటెయిల్ అని నేను డిస్క్రిప్షన్లో పెట్టేశాను కాబట్టి సో ఫాస్ట్గా మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి అండ్ టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత నా నెక్స్ట్ వీడియోలో ప్లీజ్ మిస్ చేయకుండా ఏ పిక్కలు మీకైతే చాలా బాగా నచ్చింది అనేది సో డూ కమెంట్. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. అండ్ యాక్చువల్లీ ఇక్కడే కాదు బయట కూడా ఏదో ఉన్నట్టుంది, నాకు కూడా తెలియదు ఏంటి అనేసి. సో బయట కూడా వెళ్ళి ఏదో ఉన్నట్టుంది, సో అది కూడా ట్రై చేద్దాం, టేస్ట్ చేద్దాం. బికాస్ ఇంతే ట్రై చేసాం కాబట్టి అది కూడా చేయాలని నాకు అనిపిస్తుంది. ఆంటీ గారు ఏంటిది? పాల తలుపులు, సేమియా పాయసం. సేమియా పాయసమా? ఓకే, సేమియా పాయసం. ఇప్పుడు వాళ్ళకి తెలియదు పాల తలుపులు అంటే ఏంటో, నాకు కూడా తెలియదు అంటే. ఓకే, ఇది మాకు బాగా తెలుసు కాబట్టి మా బాబు వద్దన్నాగా నేనే పెట్టాను. అవునా? ఓకే, కొంచెం టేస్ట్ yes అండి. అదిరింది, చాలా బాగుంటుంది. ఏంటంటే పాల తాలికలు అంటే? పాల తలుపులు అంటే అది రైస్ పిండి ఉంటది కదా, అది రైస్ పిండి కలిపి అది తాలికలు వెళ్ళేసేసి పాలల్లో ఉడకబెడతాం. బెల్లం స్వీట్ కూడా అంత లేదు అసలు కదా, చాలా టేస్ట్ ఉంది, వెరీ నైస్. సో ఇది అన్నమాట, పచ్చడితో పాటు హోమ్ మేడ్ స్వీట్స్ కూడా అన్ని మీరు ట్రై చేయొచ్చు. వెళ్దామా? వెయిట్ చేస్తున్నారు, ఫోన్స్ కాల్ కూడా వస్తుంది కాబట్టి లంచ్ టైం కూడా అయిపోయింది ఆల్రెడీ, వాళ్ళందరూ వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఏంటి ఫుడ్ అంటే ఆగండి మీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పాను కాబట్టి లేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్దాం. అదే చూసావా బ్రో, మీకోసం అన్ని అరేంజ్ చేశాను అనేసి. ఏదో పార్టీ అనుకున్నాను, ఫుడ్ పెట్టారు, ఎక్స్ప్రెషన్ ఇది కాకపోతే ఏముంటది ఇప్పుడు? కాదు, ఇన్ని వెరైటీ పార్టీలో పెట్టాను, మీకు చూస్తే ఏం అనిపించట్లేదా? చూస్తే అనిపిస్తుంది, తింటే అనిపిస్తుంది. అనిపిస్తుంది. స్టార్ట్ చేయండి. అందరూ అన్ని రకాల పచ్చడి అయితే వేసుకున్నాం అన్నమాట. సో నాకు కావాల్సిన ఫేవరెట్ కూడా నేను వేసుకున్నాను, అలాగే యశ్వంత్ ఫేవరెట్ కూడా యశ్వంత్ వేసుకున్నాడు, ఇంకా ఈశ్వర్ ఫేవరెట్ కూడా ఈశ్వర్ వేసుకున్నారు. సో ముందు తినేసి టేస్ట్ ఎలా ఉందో అందరికి చెప్పండి. అక్క స్టార్ట్ చేయండి. ఇప్పుడు నీకు ఉంటుంది చూడు. అబ్బా, చాలా వేడి వేడి రైస్ ఆల్రెడీ నెయ్యి వేసుకొని కలుపుకొని అందరూ ఒక్కొక్క పిక్కల్ని తిని టేస్ట్ చెప్తారు. చూడండి, నువ్వేం కలుపుకుంటున్నావు? ఏది కలుపుకోవాలి చెప్పు, నీ ఫేవరెట్ ఏం వేసుకున్నావు? ముందు పప్పుతో పాటు కారం వేసుకోకటి. అరే నేను పికిల్ కలిపేసా ఫస్ట్. ఓకే, కారమా? ఏం కారం అది? కరివేపాకు కారం అదిరిపోయింది. నోట్ రవి, నేను రొయ్యల కారం తింటా. రొయ్యల కారం సూపర్. నేనైతే చికెన్ పచ్చడి కలుపుకుంటున్నాను. రొయ్యల కారం కూడా చాలా బాగుంది. నా ఫేవరెట్ చికెన్ పచ్చడి. అవునా? ఇందులో ఏది? ఇది ప్రాన్స్, ఇది చికెన్ కదా. అబ్బా అదిరిపోయింది. నువ్వు కాదు, వీడు చెప్పాలి ఎలా ఉంది. అవునా? పార్టీని పిలిచి పార్టీ లేకుండా ఎంత మంచి ఫుడ్ పెట్టినందుకు. అవునా? ఏ పార్టీ లేకుండా కాదు, ఇది స్పెషల్ పార్టీ. పెద్ద పార్టీ లేకుండా నార్మల్ ఫుడ్ పార్టీ పెట్టేందుకు థ్యాంక్స్ అనుకున్నాను. అంతేనా? నేను చెప్పాను కదా ఇందాకే, అందరూ నాకు థ్యాంక్స్ చెప్తారు అనేసి. స్పైసీ అస్సలు లేదు, పచ్చళ్ళు అన్నారు కానీ వాళ్ళు అది కూడా చెప్పారు, మనం కస్టమైజ్ చేసుకోవడానికి వీలుగా న్యూట్రల్ గా పెడతారు. తక్కువ చేసుకోవచ్చు, ఎక్కువ చేసుకోవచ్చు అలా. సో తీసుకునే వాళ్ళు కావాలంటే
చిల్లీ పౌడర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు అంట. సాల్ట్ చిల్లీ పౌడర్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అంతే. నేను మీ పచ్చళ్ళు అంటే ఏదో పెద్ద స్పైసీ ఫుడ్ అది అనుకున్నాను కానీ నో స్పైసీ. ఎస్ సార్, ఇందాకే అన్నాను కదా మీకు యశ్వంత్ గురించి తెలియని కొన్ని సత్యాలు అండ్ నాకు కూడా తెలియని కొన్ని సత్యాలని నేను ఈరోజు మా ఈశ్వర్ భయతో అడగాలని అనుకుంటున్నాను. ఎందుకంటే శోభలాగే నిజాన్ని నిర్భయంగా చెప్పే ఇంకొక పర్సన్ కాబట్టి ఎప్పుడైనా సరే నిజాలు చెప్తారు కాబట్టి ఇద్దరు ఇలాంటి మాటలు కాదు ఇదేంటంటే బ్రో ఎక్కడ నా గురించి అన్ని చెప్పేస్తాడని భయానికి వచ్చిన నువ్వు నేను కూడా వెయిటింగ్ నువ్వు ఏమడుగుతావు ఏం చెప్తాడు అని చెప్పి బ్రా దానికి ముందు అక్క మీరేం పచ్చడి తింటున్నారు? చికెన్ ఎలా ఉంది అక్క? నువ్వు రొయ్యల పౌడర్ అంట. రొయ్యల పౌడర్ ఎలా ఉంది? అదిరింది. మామూలుగా రొయ్యల పొడివి స్మెల్ వస్తుంటాయి, ఓకే స్మెల్ అస్సలు లేదు. ఎస్పెషల్లీ చికెన్ కానీ మటన్ కానీ ఎవరైతే నాన్ వెజ్ లవర్ ఉంటారో మీకే చెప్తున్నాను, కొంచెం మీకు ఫీల్ అవ్వచ్చేమో అలా స్మెల్ లాగా అలా పచ్చడి ఉంటుందేమో అనేసి. అసలు నో స్మెల్, నథింగ్, ఈవెన్ నాట్ ఈవెన్ స్పైసీ, వెరీ టేస్టీ. ఎస్పెషల్లీ ఇందాకే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఆ ఆంటీ గారు చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాపర్ అమ్మమ్మ వాళ్ళు ఎలా అయితే చేస్తారో పచ్చడి ఆ టేస్ట్ ఉందన్నమాట. సో మీరందరూ అంతే తీసుకొని ఇంట్లో కూర్చొని హ్యాపీగా మీ వాళ్ళతో ఇలా కలిసి ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. నాకైతే అన్ని టేస్ట్ చేశాను, అన్నీ చాలా బాగుంది. ఎస్పెషల్లీ నాకు చికెన్ అండ్ మటన్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. సో నేనైతే దానికి నెయ్యి కలుపుకొని తింటున్నాను. బ్రో ఇప్పుడు ఏంటంటే మ్యాటరు మీ అందరికీ తెలుసు కదా, కోపం నాకు ఎక్కువ అనేసి కొంతమంది అనుకున్నారు. సో కొంతమంది అన్నెసెసరీ కోపం అనుకున్నారు, మీకు నేనేం చేయలేను కానీ ఎస్ కోపం అన్నాక ప్రతి ఒక్కరికి వస్తుంది. యాజ్ అ శోభ శెట్టికి కూడా కోపం వస్తుంది, అలాగే యశ్వంత్కి శోభకి ఎక్కువ కోపం వస్తుంది అనమాట. సో అసలైన నిజాలు ఇక్కడ చెప్తారు. బ్రో ఏంటి బ్రో వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎన్ని ఇయర్స్ తెలుసా? ఎన్ని ఇయర్స్? 9-10 years ఫ్రెండ్షిప్ అంటే ఈ పర్సన్ గురించి ఆ పర్సన్కి మాత్రమే తెలుస్తుంది కదా. సో బ్రో మీరు చెప్పండి, కోపం వస్తే ఏమేమవుద్ది? నేను అనుకున్నా చెప్పేసారా, ప్రాబ్లం లేదు చెప్పేసా, ఎలా ఇద్దరికి తెలుసు కదా. ఐ థింక్ సో నీకు కోపంతో పోలిస్తే నీది 10% అయితే వీడిది 150%. ఓకే వీడి కోపం వస్తే ఎన్ని ఫోన్లు పగిలిపోయా నేను చూసా పక్కన. నేను వచ్చినప్పటి నుంచే దాదాపు ఒక 4 ఫోన్ అయిందండి, అది కూడా హై ఫోన్. కొన్ని రాకింద ముందు ఇంకెన్ని అయ్యో తెలియదు. అలాగే నాకు తెలియకుండా మీ 9 years లో యశ్వంత్ ఎవరితో నేను ఫ్లర్ట్ చేశాడు బ్రో? ఆడికి అదే వచ్చిందంటే ఇవాళ దాకా ఆగేవాడు కదా, ఆడికి పెళ్ళి ఎప్పుడు అయిపోయింది అది. ఫ్లర్ట్ అయితే అసలు చేయలే, నన్నే చేశాడు చాలు పక్కా. అండ్ నేను రాకే ముందు యశ్వంత్కి ఒక లవ్ స్టోరీ ఉండిందండి, కానీ అది తెలుసుకొని నేను బాధపడాలని అనుకోవట్లేదు. ఆ లవ్ స్టోరీ గురించి మీరు ఏమైనా చెప్పాలని అనుకుంటున్నాను? జస్ట్ జరుగుతుంటాయి చిన్న చిన్న పెద్ద మ్యాటర్ అయినా పట్టించుకోవాల్సిందే కదా అది. అది లవ్ అని చెప్తామా అంతే, మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా పెద్ద ఇదేం కాదు, మ్యాటర్ ఏం కాదు అది. సో కాబట్టి ఫాస్ట్ ఇస్ ఫాస్ట్ అయిపోయింది కాబట్టి నేను కూడా వదిలేసాను, ఎక్స్క్యూజ్ చేశాను, ఫర్గివ్ చేశాను. చాలా రిక్వెస్ట్ చేసిన తర్వాత యాజ్ ఆడపిల్లగా నేను ఫర్గివ్ చేయాలని అనుకున్నాను, ఫర్గివ్ కూడా చేసేసాను అనమాట. సో నా లైఫ్ చెప్తున్నానండి, యశ్వంతే ఫస్ట్, యశ్వంతే లాస్ట్ అంటే. అందుకని అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటాడు నాకు దేవత లాంటి అమ్మాయి దొరికింది అనేసి. అప్పుడప్పుడు అట్లా ఫీల్ అవుతూ ఉంటాడు వాడు. పర్లేదురా చాలా అదృష్టం చేసుకున్నావు కాబట్టి నేను దొరికానని చెప్తుంటాను అనమాట. నేను ఇక్కడ నా బాధని చెప్పుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్. అవునా? సారీ, తన బాధ తెలియదు, తనకంటే ఎక్కువ వీడి కోపం అని అంతే. ఎసా చూసారు కదా, ఇది అనమాట. సో బయటకు వెళ్ళాము, అన్ఎక్స్పెక్టెడ్గా షూట్ అయిపోయింది, ఫ్రెండ్స్ అందరినీ కలవాలనుకున్నాము, కలిసాము, ఒక ప్రాపర్ ఇంటి పచ్చడి ఫుడ్ అని మేము ఎంజాయ్ చేసాము అన్నమాట. నిజం చెప్తున్నాను అండి, టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో జంపాని పికిల్స్ వాళ్ళ కంప్లీట్ డీటెయిల్ అన్ని నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సో మీరు మీకు దగ్గర ఉన్న బ్రాంచ్కి వెళ్ళి మీకు కావాల్సిన అన్ని వెరైటీని అక్కడే టేస్ట్ చేసి తీసుకొని రావచ్చు అనమాట. సో మీకు ఎలా అనిపించింది?
సూపర్. సో ఎమ్మీ. బ్రో మీకు సో ఎమ్మీ. పక్కా. థ్యాంక్ యూ సో మచ్. పార్టీ అని చెప్పి అంటే మేము అనుకున్న పార్టీ, మేము రెగ్యులర్ చేసుకునే పార్టీ కాకుండా లంచ్ పార్టీ ఒకటి ప్లాన్ చేసి మంచి పికిల్స్తో పెట్టావు. జంపానీ పికిల్స్ నిజంగా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. డియర్ సబ్స్క్రైబర్స్, ఒక్కసారి మీరు విజిట్ చేయండి, కన్ఫామ్గా మీకు నచ్చుతాయి. ప్లీజ్ డూ ట్రై. ఇందాకే చెప్పినట్టు డిస్క్రిప్షన్లో వీళ్ళ కంప్లీట్ డీటెయిల్ అది ఉంది. మీరు వెళ్ళండి, కొనుక్కోండి, తినండి. అండ్ తినిన తర్వాత ఏదైతే మీకు చాలా బాగా నచ్చింది అనేసి ప్లీజ్ డూ కమెంట్. నేను డెఫినెట్లీ చూస్తాను మీకు ఏ వెరైటీ నచ్చింది అనేసి. సో నాకైతే చాలా బాగా నచ్చింది చికెన్ అండ్ మటన్. సో మీరు కూడా ట్రై చేయండి. అబ్బా బాగుందా? చూసావా? ఏది చూసా. సో ఇది అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో వల్ల మీకు కూడా చాలా చాలా హెల్ప్ అయిందని కూడా నేను అనుకుంటున్నాను. షాడో కూడా అరుస్తున్నాడు, ఆకలేసింది, నేను లేకుండా తింటున్నావు కదా అనేసి. సో ఇది అనమాట. మళ్ళీ మిమ్మల్ని నేను నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సో నా నెక్స్ట్ వీడియో చూడాలంటే ఏం చేయాలి? మిస్ చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బై బై.